ఈరోజు దొండకాయ కొబ్బరి కూర వేసి వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక 1/2 కేజీ దొండకాయలు ఇలా సన్నగా తరిగేసుకోవాలి. తాలింపు కావాల్సినట్టు పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, తగినంత ఉప్పు, ఒక కరివేపాకు రెబ్బ, కొంచెం కొబ్బరి. మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయ కొబ్బరి కూరకి ముందుగా తాలింపు వేసుకుందాం. మూకుడు వేడి చేసుకొని దినుసులు వేసుకుందాం. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, తర్వాత దొండకాయలు 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాం. బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం తగినంత ఉప్పు, ఒక 1/2 చెంచా పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని తీసుకొని ఒకసారి కలిపి చూద్దాం. నిమిషాలు అయిపోయింది. ఒకసారి మూత తీసుకొని కలుపు. అలా దొండకాయ బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి కూర వేసేసుకున్నాను. బాగా కలిపేసుకొని అంతే సెట్ చేసేసుకోవచ్చు. ఇది పప్పులో కానీ ఆకుపప్పులో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకో, స్టవ్ పెట్టేసుకో. బాగా కలిపేసుకొని దొండకాయ కొబ్బరి దొండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. కొబ్బరి కూర దొండకాయ చాలా బాగుంటుంది. అంతే, సర్వ్ చేసేసుకోవడమే. స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకొని స్టవ్ కట్టేసి